అగ్రజ టౌన్షిప్లోని రాజు స్వగృహ ప్లాట్ల వేలంపాట్ను ఈ నెల 17న నిర్వహిస్తున్నామని, ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ప్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. మావల మండలం బట్టి సావర్కంలోని రాజు స్వగృహ లేఅవుట్లోని 362 ప్లాట్లను గత సంవత్సరం నవంబర్ మాసంలో బహిరంగ వేలం వేయడం జరిగిందని తెలిపారు. వాటిలో 58 ప్లాట్లకు బిడ్డర్లు డబ్బులు చెల్లించాలని కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మళ్లీ బహిరంగ వేలం ఈ నెల 17న నిర్వహించనున్నామని తెలిపారు. ఇక వేలంపాటలో పాల్గొనదలిచిన వారు 10,000 రూపాయల విలువ గల డిమాండ్ డ్రాఫ్ట్ ను జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్ పేరున తీసుకుని దరఖాస్తు సమర్పించాలని పేర్కొన్నారు. ఇక లేఅవుట్ లో ఇప్పటికే మౌలిక సదుపాయాల కల్పనకు పనులు ప్రారంభించామన్నారు. వేలంపాటలో ఎవరైతే ఎక్కువ బిడ్డింగ్ చేస్తారో వారికి ఆ ప్లాట్ సొంతమవుతుందన్నారు. అధికారులు ఎమ్మెల్యే జోగురామన్న తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అందరూ గమనించాల్సింది నేషనల్ హైవే సర్వీస్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లాట్స్ అన్ని రెసిడెన్షియల్ కమ్ కమర్షియల్ ప్లాట్స్ గా మేమే కన్సిడర్ చేసి ఇచ్చాం. మీరు వాళ్ళని ఓపెన్ ప్లాట్ అయినా చేసుకోవచ్చు, లేదా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కమర్షియల్ ప్లాట్ అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ మన రెసిడెన్షియల్ ప్లాట్ వాల్యూ బేసిస్ మీదే కమర్షియల్ ప్లాట్ గా ఇచ్చాము. ఎందుకు ఇచ్చాము అంటే అక్కడ కొద్దిగా ఏరియా అనేది నేషనల్ హైవే నార్మ్స్ ప్రకారం సెట్ బ్యాక్ వదాల్సి వస్తుంది. ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ ఆపుకొని మిగతా ఏరియాలో మీరు కమర్షియల్ ఏరియాగా మీరు పాటించవచ్చు. అప్లికేషన్ మీరు ఆప్షన్ అప్పుడు ఇస్తే జాయింట్ రిజిస్ట్రేషన్ చేస్తాం. జాయింట్ లోన్ కానీ అవన్నీ కూడా బ్యాంక్ తరఫున మీరు ఫెసిలిటేట్ చేసుకోవాల్సిందే. లాస్ట్ టైం కూడా మీరు అందరు గమనించాల్సిందే, మేము ఎక్కడా కూడా జాయింట్ లైన్ మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పలేదు. అందరు గమనించాల్సింది నేషనల్ హైవే సర్వీస్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లాట్స్ అన్ని